మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఐపీఎల్ అంటే ఆల్మోస్ట్ అందరికి కూడా తెలుసు, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ ముగిసిన తరువాత ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఏపీఎల్ గురించే చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఏపీఎల్ అంటే ఆంధ్ర పొలిటికల్ లీగ్. ఐపీఎల్ను మించిన స్థాయిలో ఇప్పుడు ఏపీలో బెట్టింగ్ నడుస్తుంది. కాయ్ రాజా కాయ్ అంటూ ఎక్కడ చూసినా బెట్టింగ్లు కాసేటువంటి పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నడుస్తున్నటువంటి ఈ లీగ్లో ఎవరు గెలుస్తారు, ఎవరిని కప్ సాధిస్తారు, అంటే ఎవరు కూటమి అధికారంలోకి వస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి రెండోసారి గెలుపొందే అవకాశం ఉందా? దీనిపై విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే. కేశవ్ గారు, నిజంగా ఆల్మోస్ట్ ఐపీఎల్ అయిపోయింది నిన్నటితో. ఇప్పుడు ఏపీఎల్ మీద చర్చ నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా రూపాయికి 1.5 రూపాయి, బాల్ టు బాల్ ఏ విధంగా బెట్టింగ్ జరిగిందో అదే స్థాయిలో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా బెట్టింగ్ నడుస్తుంది అనుకోవచ్చా? కొన్ని కీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీలో అయితే బెట్టింగ్ డబుల్ త్రిబుల్ లెవెల్స్లో జరుగుతుంది. రూపాయికి రూపాయిన్నర కాదు, 4, 5, 6 కూడా నడుస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీగ్ అనే దానికి అంత అటెన్షన్ రావడానికి కారణం ఏంటంటే, ఎవరి వైపు స్పష్టమైనటువంటి మెజారిటీ లేదా ఎవరి వైపు స్పష్టమైనటువంటి షిఫ్ట్ అంటే ఓటింగ్ షిఫ్ట్ అనేది ఉంటుంది అనేటువంటి దాని మీద ఎంత పెద్ద సర్వే సంస్థలు కూడా చెప్పలేకపోతున్నాయి. చెప్పినా కానీ కొన్ని సంస్థలు ఇటువైపు చెప్తే కొన్ని సంస్థలు అటువైపు చెప్తున్నాయి. దాంతో ఒక రకమైనటువంటి ఆందోళన. దీనికంటే మించి ఇంకొక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల్లో ఎవరూ చూడనటువంటి కొత్త నమూనాని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అనేటువంటి అభిప్రాయం ఉంది. వెల్ఫేర్ అనేటువంటి దాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని అందరూ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వెల్ఫేర్ని జగన్మోహన్ రెడ్డి ఏం కనిపెట్టలేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి కనిపెట్టలేదు. అంతకుముందు కూడా చాలామంది, జయలలిత లాంటి ఆవిడ మధ్యాహ్న భోజన పథకం పెట్టిన తర్వాత తమిళనాడులో స్కూల్ గ్రాఫ్స్ ఏ విధంగా మారినాయి అనడానికి ఒక పెద్ద ఉదాహరణ. పనికి ఆహార పథకం లాంటి పథకాన్ని తీసుకొచ్చినప్పుడు పివి నరసింహారావు ఆధ్వర్యంలో గవర్నమెంట్ దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు రూరల్ డెవలప్మెంట్ పైన ఎంత ఫోకస్ జరిగిందో కూడా అందరికీ తెలుసు. సో ఇట్లా రకరకాల కొన్ని ప్రయోగాలు జరిగేటువంటి క్రమంలో ఎవరో కూడా ఇది మొత్తం నా గొప్పతనమే అని క్లెయిమ్ చేసుకునేంత పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి పథకాలు, ముఖ్యంగా అభివృద్ధి అని కూడా అనలేం, కొన్ని పథకాలు ఏంటంటే ప్రజలకి మేము ఎంత ఇస్తున్నాం అనేటువంటి ఒక డైరెక్ట్ డాక్యుమెంటేషన్ రూపంలో ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి నమూనా. గతంలో గుజరాత్లో కూడా పరిపాలన చేశాము, పలానా చోట టూరిజం డెవలప్మెంట్ చేశాము, అక్కడ ఇంత ఉపాధి మార్గం పెరిగింది, ఇన్ని ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి అని చెప్పుకున్నారు. తెలంగాణలో కూడా ఇంటింటికి నీళ్ళు ఇచ్చాము, అలానే దళిత బంధు ఇచ్చాము, రైతు బంధు ఇచ్చాము. ఇవన్నీ చేయడం వల్ల ఇంత గ్రాస్ రూట్ లెవెల్లో ఇంత రెవెన్యూ రొటేషన్ అనేది జరగడం మొదలైంది, ప్రజలకి ఆదాయ మార్గాలు పెరిగినాయి అనేటువంటి మాట అక్కడ చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కానీ ప్రభుత్వం ఉంది అనేటువంటి భరోసా ఇచ్చాము, ప్రతిదీ కూడా ఇంటికే తీసుకొచ్చి ఇచ్చాము, ఇలాగే మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే మళ్ళీ మేము ఇదే పని చేస్తాము అనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చెప్పారు. ఒకవేళ ప్రజలు ఇలా ఉచితంగా ఇచ్చేటువంటి అపరిమితమైనటువంటి ఉచితాలు, ఇవేమి ఉచితం అంటే గతంలో చూసాం మనం, 1999లో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పని దేశవ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రకటన మీద చర్చ నడిచింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోలే. ఆయన పర్సనల్ గ్యారంటీ మీద 99లో ఆయన ఆ అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ ప్రజలు కూడా నమ్మల, అందుకనే రిజెక్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ. బట్ ఓటింగ్ పెరిగింది, సీట్లు పెరిగినాయి. 23, 24 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 99లో దాదాపు 90 సీట్లు దగ్గర 80-90 సీట్ల దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి. అధికారం తెలుగుదేశం పార్టీ ఫామ్ చేసినా కానీ ఆ తర్వాత నమ్మల. కానీ 2004లో గెలిచింది. అక్కడ అది వర్కౌట్ అయిందన్న నమ్మకం వచ్చిన తర్వాత 2005-6లో పంజాబ్ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్నటువంటి రాష్ట్రాలు దగ్గర 11 రాష్ట్రాలు 12 రాష్ట్రాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు నమ్మడానికి కొంత సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నమూనా విషయంలో కూడా ఈ నమూనాకి కనుక ప్రజలు ఓటేశారు అంటే దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో మనం ఏ ప్రొడక్టివిటీ చూపించకపోయినా కానీ ప్రజలకు పథకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళని బతికించవచ్చు అనేటువంటి ఒక నమూనా అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. వెల్ఫేర్ మాత్రమే ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలా వద్దా అనేటువంటి, అందుకనే ఆంధ్రప్రదేశ్ పైన అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన కుల వ్యవస్థ, ముఖ్యంగా రాజకీయాల్లో కులం ముద్ర అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా లేదు అనేది ఇప్పటివరకు అన్నది అది వాస్తవంలో కనిపిస్తుంది కూడా. వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నటువంటి విశ్లేషణ కూడా ఏంటంటే, కులాల వారీగా ప్రజల్ని విడగొట్టడంలో సక్సెస్ అయ్యారు.
ఈ కులానికి ఇది చేసాం, ఈ కులానికి ఇది చేసాం, మళ్ళీ అవకాశం ఇస్తే ఈ కులానికి ఇది చేస్తాం, ఆ కులానికి అది చేస్తాం అనేటువంటి చర్చను వైసీపీ నాయకులు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కుల ఐక్యత అనేది బలపడింది. అంటే ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఇవన్నీ చెప్పడానికి మనం కూడా కొద్దిగా ఇబ్బంది పడవచ్చు, కానీ అది వాస్తవం. ఎందుకంటే మనం చదువుకునేది స్కూల్ దగ్గర నుంచి ఉద్యోగానికి పెట్టే అప్లికేషన్ దాకా అన్నింటిలో కులం కాలం ఇంకా తీసేయలేదు కదా, ఈ దేశం తీసేయలేదు కదా. రేపొద్దున కులాల వారీగా జనగణన చేస్తూ ఉంటున్నారు, బీసీలు లెక్కలేస్తూ ఉంటున్నారు, ఇంకొకరు లెక్కలేస్తాం. ఇవన్నీ కూడా కుల వ్యవస్థ నిర్మూలించేవి కావు కదా. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే ఇవన్నీ నిర్మూలించాలి కొంతకాలం తర్వాత అని చెప్పారు, కానీ ఇంకా బలపడుతూ పోతున్నాయి. కాబట్టి మనం దాని గురించి మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలను నమూనాలుగా తీసుకొని చూస్తే కనుక ఈ కులానికి సంబంధించిన ఓటర్లు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ కులం ఈ పార్టీకి మద్దతు ఇచ్చింది అనేటువంటి లెక్కలు ఎక్కువగా వేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఓటర్ నాడి ఎవరికీ అర్థం కావట్లేదు. సో ప్రజలు కులాల వారీగా చీలిపోయి ఓటు వేశారా లేదా విధానాల పరంగా నిర్ణయాలు తీసుకున్నారా అనేది తెలియడానికి జూన్ 4వ తారీఖు వరకు ఆగాలి. అయితే బెట్టింగ్ విషయంలో అందుకే ఈసారి చూడండి ఎవరు గవర్నమెంట్ వస్తుందనేటువంటిదే పెద్ద ప్రశ్న. మామూలుగా అయితే ఏంటంటే లాస్ట్ టైం కూడా కొంత టఫ్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి, కానీ అప్పుడు చతుర్ముఖ పోటీ జరిగింది. ఈసారి ద్విముఖ పోటీనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న నామమాత్రం అయిపోయింది. ఒక్క సీటు కూడా గెలుస్తుందని ఏ సర్వే చెప్పట్లేదు కదా. ఒక్క కడప సీటు మీదే కొంతమంది అటు ఇటుగా పోటీ చేస్తున్నారు కాబట్టి అందుకని ఒక ఇద్దరు బలమైన ప్రత్యర్థులు బరిలో నిలిచినప్పుడు నిన్న ఐపీఎల్ ఫైనల్ చూసాం మనం. సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించినటువంటి విజయాలు, ఆ తర్వాత ఫైనల్గా కలకత్తా నైట్ రైడర్స్ వచ్చినటువంటి విజయాలు. జస్ట్ బిఫోర్ అంటే ఫైనల్కి రావడానికి ముందర కూడా కలకత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది హైదరాబాద్. సో ఫైనల్ మీద బెట్టింగ్ ఎవరికి ఎక్కువగా జరిగింది? కలకత్తా నడుస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అందుకనే విపరీతమైన ఆసక్తి ఉంది. మనం మొన్న ఒక టాప్ లిస్టెడ్ క్వశ్చన్స్ తీసాం. ఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, అసలు 100 సీట్లు ఏ పార్టీ దాటబోతుంది, మెజారిటీలు ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఏ పార్టీ మెజారిటీలో ఉండబోతుంది, ఏ పార్టీ గోదావరి జిల్లాలో మెజారిటీలో ఉండవు, ఈ ప్రశ్నలు నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఇండివిజువల్ మెజారిటీలు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిస్తే, పిఠాపురంలో నిజంగా అసలు 50 లక్ష 50 70 ఇలా రకరకాల వేల మెజారిటీ వస్తుందని ఎవరికొవరు పెట్టుకుంటున్నారు. ఇంకొక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటి తెలుసా, జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కంటే ఎంతమంది మెజారిటీలు ఎక్కువ వస్తాయి? అది కూడా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిదే భారీ మెజారిటీ ఉంది. కొంతమంది మిగతా వాళ్ళు ఆయన కంటే కూడా ఉన్నాయి, 1-2 ఉన్నాయి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంటే కడపలో జరిగినటువంటి ఫైట్ షర్మిల వర్సెస్ జగన్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఇష్యూ షర్మిల అక్కడ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయనేది, కడప పార్లమెంటు వైసీపీ ఓడిపోతుందా గెలుస్తుందా, ఇది కూడా బెట్టింగ్ అంశం. సో ఇట్లాగా చాలా అంశాలు. అలాగే కుప్పంలో కూడా మెజారిటీ ఎంత వస్తుంది, మంగళగిరిలో ఈసారి ఖచ్చితంగా గెలుస్తారా, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? ఒకటి, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు పోటీ చేస్తున్నటువంటి 3 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలు లెక్కేయాలి మనం. కానీ 4వ నియోజకవర్గం పైన బెట్టింగ్ పెద్దగా జరగలేదనేది ఇంటర్నల్గా వస్తున్నటువంటి రిపోర్ట్. అదేంటంటే హిందూపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి బాలకృష్ణ గెలుస్తారనేటువంటి వైసీపీ నాయకులు కూడా ఓపెన్గా చెప్పేస్తున్నటువంటి మాట. లాస్ట్ టైం అంత వేవ్లో కూడా బాలకృష్ణ ఒక్కడ మెజారిటీనే పెరిగింది హిందూపురంలో. సో అందుకని హిందూపురం మినహాయించి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం, అలానే మంగళగిరి లోకేష్ నియోజకవర్గం, చంద్రబాబు నాయుడుకి సంబంధించి కుప్పం నియోజకవర్గం. 4వ దాని కింద మనం చూడాల్సి వస్తే పులివెందులు చూడాలి. కానీ పులివెందుల అది సపరేట్ కేసు. ప్రతిపక్ష కేటగిరీలో చూస్తే వీళ్ళ ముగ్గురే బలమైనటువంటి. ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే కుప్పంలో 1,00,000 మెజారిటీ వస్తుందని చెప్పని చంద్రబాబు నాయుడు టీడీపీ కొంత క్యాంపెయిన్ చేసింది, ప్రచారం చేశారు, చాలా గట్టిగా వర్క్ చేశారు దాని మీద. అలానే పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ టీం కూడా గట్టిగా ప్రచారం చేసింది. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఇక్కడ కూడా 60,000 మెజారిటీ కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సో ఇది పెద్ద బెట్టింగ్ క్వశ్చన్ అయిపోయింది అనమాట, ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది అంటే ఈ 2 నియోజకవర్గాల్లో. సో ఇవన్నీ ఎప్పుడు పార్టీకి సంబంధించి ఒక వేవ్ స్పష్టంగా ఉంది అనేటువంటి అభ్యర్థి గెలుస్తాడా గెలవడా ఫస్ట్ ప్రైమరీ. ఇప్పుడు ఉండి ఉంది ఎగ్జాంపుల్, చివరి నిమిషంలో రఘురామకృష్ణరాజును బరిలో నిలిపారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే రఘురామకృష్ణరాజు అసలు గెలుస్తారా గెలవరా. ప్లస్ కలవపూడి శివ అక్కడ రెబల్ క్యాండిడేట్గా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం క్యాండిడేట్, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. 2019 ఎలక్షన్స్లో ఆయన సీటు ఆయన్ని ఎంపీగా కంటెస్ట్ చేసి ఇదే రఘురామకృష్ణరాజు మీద ఆయన నరసాపురం ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థిగా 2019లో పోటీ చేశాడు. ఈయనేమో వైసీపీ నుంచి గెలుపొందాడు. సో ఇప్పుడు ఆయన అక్కడ రెబల్ క్యాండిడేట్గా ఉన్నాడు. అసలు లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే లాస్ట్ టైము మంత్రి రామరాజుకి ఇచ్చారు టికెట్, ఇతన్ని పక్కకు జరిపినాడు. అంటే కలవపూడి శివరామరాజు, కలవపూడి శివ అంటారు,
ఆయనని పక్కకు జరిగినప్పుడు ఆయన బంధువర్గంలోని వ్యక్తి ఈయన కూడా ఆయనకి ఇచ్చారు. ఈసారి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. మాకు టికెట్ తెలుగుదేశంలో గొడవ నడిచింది. సో మధ్యలో ఎటు కాకుండా తెలుగుదేశం టికెట్ రఘురామకృష్ణరాజు తీసుకున్నారు. ఈ చీలిక అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది, గెలుస్తారా గెలవరా? సో ఇవన్నీ బెట్టింగ్లో ఉండేటువంటి ప్రాక్టికల్గా ఎవరికి ఎంత బలం ఉంది, ఎవరికి ఎంత ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతల వలన ఎంతవరకు కోల్పోతారు, వీటి మీద ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది. దగ్గర కొన్ని సర్వే సంస్థలు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే 6,000 కోట్ల రూపాయల బెట్టింగ్ ఆంధ్రప్రదేశ్లో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వీటిలోనే 6,000 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఒకవేళ అది నిజమై ఉంటే కనుక ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఐపీఎల్ బెట్టింగ్ లాగా డైరెక్ట్ బుకీస్ ద్వారానో అంత ప్రాక్టికల్గా అలానే ఒక సిస్టమేటిక్ కొన్ని యాప్స్లో కూడా అప్లికేషన్స్లో కూడా చూశాను సార్. ఐపీఎల్ మిగిలిన గేమ్స్కి ఏ విధంగా అయితే బెట్టింగ్ నడుస్తుందో ఎలక్షన్ మీద కూడా యాప్లో కూడా బెట్టింగ్ నడుస్తుంది. ఇప్పుడు అంటే అది వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళు పెడుతూ ఉండొచ్చు. బట్ ఇవి ఇండివిజువల్గా కూడా ఏ నియోజకవర్గంగా ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటే వాళ్ళు పందాలు వేసుకోవచ్చు, మధ్యవర్తి దగ్గర డబ్బులు పెట్టవచ్చు, చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా అనాథరైజ్డ్గా జరిగాయి. సో ఒక ఆథరైజ్డ్గా వేసేటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తేనే 6,000 కోట్ల బెట్టింగ్ అంటారు. ఈ మిగతా ఇవన్నీ చూస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం ఊహించలేము. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అంశం అయితే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పతాక సన్నివేశానికి వెళ్ళిపోయింది. లాస్ట్ టైం ఈ ఎలక్షన్స్లో కూడా చాలా ఖర్చు పెట్టారు. నియోజకవర్గానికి 5,000, 6,000 కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జాతీయ చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు, మంగళగిరిలో ఖర్చు పెట్టారు, అన్నిటికంటే పిఠాపురంలో ఎక్కువ ఖర్చు పెట్టారు. ఓటుకి 5,000, 6,000 పోటాపోటీగా ఖర్చు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు 1000 ఇస్తే వీళ్ళు కనీసం 1000 అన్న ఇవ్వాలి, లేదా 1,500 అన్న ఇవ్వాలనేటువంటి పోటీతో వెళ్ళినటువంటి పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఇట్లా డబ్బు ఇచ్చి ఓటు వేయించేంత ప్రెషర్ అక్కడైతే ఇంకా లేదు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అది కూడా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. మిగతా రాష్ట్రాల్లో తమిళనాడు వెళ్ళాను సార్ నేను. వెళితే అక్కడ వాళ్ళు ఒకటే అంటున్నారు, మీ అంత దరిద్రమైన పాలిటిక్స్, ఏపీలో ఉన్న దరిద్రమైన పాలిటిక్స్ మేము చూడట్లేదని సామాన్య వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇక్కడ మాకు ఓట్లకు డబ్బులు ఇవ్వరు, మీకు ఇచ్చినటువంటి స్థాయిలో మాకు ఇవ్వరు. కేరళలో అయితే మరీ చీప్గా చూసేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కేరళ ఎక్కడ కూడా డబ్బులు తీసుకోరు, ఇవ్వరు అంటున్నారు. అంటే ఒకటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది ఒకటి. రెండోది ఆ పార్టీల పరంగా ఉన్నటువంటి సంస్కృతి. గతంలో తమిళనాడులో చూసినటువంటి డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే దేశంలో ఎవరు కూడా చూడలేదు. సో అప్పుడు ఎక్కువగా ఇచ్చే పరిస్థితి, బహుమతి అధికారికంగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు టీవీలు, కలర్ టీవీలు అనౌన్స్ చేస్తే, ఇప్పుడు కలర్ టీవీలు స్కామ్ అదే కదా జయలలిత చుట్టుకుంది. ఒకరు ఇది అనౌన్స్ చేస్తే ఇంకొకరు అది. ఆ పోటీ అప్పుడు ఆల్రెడీ చూసేసారు. అది 1990 తగ్గింది, అక్కడ 90 తగ్గింది. ప్లస్ ఈసారి స్టాలిన్ వచ్చి తీసుకొచ్చిన గొప్ప రిఫార్మ్ ఏంటంటే వాటన్నిటినీ వదిలేసి గతంలో జయలలిత గవర్నమెంట్ తీసుకున్న ఆమె ఫోటోతో ఉన్నవి కూడా స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి చాలా వరకు ఆయన యాజ్ ఇట్ ఈస్గా డిస్ట్రిబ్యూట్ అమ్మ క్యాంటీన్స్ కావచ్చు. ఆ పేర్లు కూడా, పేర్ల విషయంలో కూడా అసలు ఆయన ఇప్పుడు మొన్న తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా కరుణానిధి పేరు పెట్టొచ్చు కదా, ఒక్కదానికి కూడా పెట్టలేదు ఆయన. సో అది చాలా ప్రోగ్రెసివ్ మైండ్తో చేసుకునేటువంటి నిర్ణయం. దానికి యాక్సెప్టెన్స్ ఎలా వస్తుంది, ఒకవేళ ప్రజల నుంచి రివర్స్ మెసేజ్ వచ్చింది అనుకో అప్పుడు వేరేగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకు ముందర గవర్నమెంట్ ఉన్నప్పుడు సీఎం రిలేటెడ్ సీఎం యువశక్తి పథకం, ఇట్లాంటి జన్మభూమి, నీరు మీరు ఇట్లాంటివి పెట్టారు. లాస్ట్ టైం ఏమైంది, 2014లో చంద్రన్న బీమా, ఆయన కూడా చంద్రన్న కానుక తీసుకొచ్చారు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి ఇంకా ఆయన పేరు, లేదంటే వాళ్ళ నాన్నగారి పేరు. ఎవరు సొమ్ము ఎవరు పెడుతున్నారు అనేది ఇది ఒక విచిత్రమైన సంస్థ. కేంద్ర పథకాలకు సంబంధించిన వాటికి కూడా ఇక్కడ వీళ్ళ పేర్లు పెట్టినటువంటి ఇంకా కేంద్రం నుంచి ఆ స్థాయిలో ఇంకా లేదు కాబట్టి కొంతవరకు ఉపశమనం. లేదంటే ఇక ఇప్పుడు ఉన్న పేర్లు కూడా తీసేస్తున్నారు కదా, పాత పేర్లు. ఇప్పుడు అదే కదా మొన్న యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరు, యూనివర్సిటీ పేర్లు మార్చేసి, విదేశీ విద్యా పథకాల పేర్లు మార్చేసి, అంబేద్కర్ పేరు మార్చేసి, అంబేద్కర్ పేరు పెట్టారంటే అక్కడ ఒక రిలవెన్స్ ఉంది. ఎందుకంటే అంబేద్కర్ అంత నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చదువుకోవడానికి ఒక మహారాజు సాయం చేస్తే ఆయన విదేశాలకు వెళ్ళి మరి చదువుకొని వచ్చిన వ్యక్తి ఆయన. సో ఆ ఇన్స్పిరేషన్తో ఇక్కడ ప్రభుత్వమే సాయం చేస్తుందని అంబేద్కర్లా మీరు చదువుకుంటారా నాయన అని చెప్పి ఒక పేరు పెట్టారు. అంబేద్కర్ పేరు తీసేసి దానికి కూడా జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. సో ఇవన్నీ ప్రజలు ఇచ్చేటువంటి ఇప్పుడు రేపు ఇవ్వబోయేటువంటి జడ్జిమెంట్ మీద ఆధారపడతాయి. అందుకనే ఎక్కువ దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంది. డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఈరోజు వీళ్ళు మొదలుపెట్టింది కాదు, ఆల్రెడీ లాస్ట్ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నడుస్తున్నదే. అంతకు ముందర లేదు. అంతకు ముందర ఏంటంటే బతిలాడుకుని ఇళ్ళకు వచ్చి వెహికల్స్లో పెట్టి ఈసీ తీసుకొచ్చినటువంటి కొన్ని నిబంధనల్ని రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారు. ఎందుకంటే గతంలో ఏ పార్టీకి ఆ పార్టీ జెండా కట్టి రిక్షాలు పెట్టి బళ్ళు పెట్టి తీసుకెళ్ళి ఓటింగ్ సెంటర్ వరకు వాళ్ళని పంపించేవాళ్ళు. ఇప్పుడు ఈసీ ఏం డైరెక్షన్ ఇచ్చింది, అసలు ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత జెండా పెట్టుకోవడానికి కూడా రూల్ లేదు కదా. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నారు, డబ్బుల రూపంలో ఇచ్చి మీరు ఎట్లయినా డబ్బులు ఇస్తే ఒక కమిట్మెంట్ వచ్చి ఓటు వేయాలనేటువంటి బాధ్యతగా ఫీల్ అవుతారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వీళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన చోట ఒక ఇవ్వకపోతే కూడా గొడవలు చేస్తున్నారు కదా చాలా చోట్లకి వచ్చి. కానీ ఒకటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తీసుకున్నప్పటికీ కూడా
ఎవరి నిర్ణయం మేరకు ఎవరి అభిష్టం మేరకు వాళ్ళు ఓటేస్తున్నారని చెప్పడానికైతే ఒక స్పష్టమైనటువంటి పారామీటర్స్ ఉన్నాయి. 2014 రిజల్ట్ కావచ్చు, 2019 రిజల్ట్ కావచ్చు, రేపు వస్తే ఈ 2024 రిజల్ట్ కూడా ఆ పారామీటర్స్లో ఉందా లేదా అనేది మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సైడ్ లైట్స్. కానీ బెట్టింగ్ వ్యవహారం అనేది ఏంటంటే ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి ఎలా ఉందో అలాంటి పరిస్థితులకు అనుగుణంగానే బెట్టింగ్ పరిస్థితి కూడా నడుస్తుంది. మిగతా చోట్ల ఎక్కడ కూడా ఇంత కన్ఫ్యూజన్ స్టేటస్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా ఒక సంచలనంలాగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ స్థాయిలో జాతీయ రాజకీయాలు, జాతీయ సంస్థలు, అనేక ఈ బెట్టింగ్ ఏజెన్సీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకనే అఫీషియల్గా యాప్ల్లో వాటిలో పెట్టి మరి ఈ బెట్టింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏపీ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐపీఎల్ని మించిన తరహాలోనే ఏపీఎల్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి బెట్టింగ్లు చూస్తే మనకు షాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థానాలు పులివెందల, అలాగే మంగళగిరి, అలాగే కుప్పం, ఆ తర్వాత పిఠాపురం, ఈ స్థానాల్లో మించినటువంటి ఐపీఎల్ బెట్టింగ్ల జోరుపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. సో చూడాలి జూన్ 4న ఫలితాలు వచ్చే వరకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.